ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి బయాలజీ క్వశ్చన్ పేపర్ కోసం అయితే విద్యార్థులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే 10th క్లాస్ విద్యార్థులకైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఎంత వీలైతే అంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే వస్తాయి. సో పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఏపీ ఆర్జీకేడీ ట్రిప్లెట్కి సంబంధించి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి కదా, 4 కాలేజెస్లో మీకు ఖచ్చితంగా ప్లేస్ అవ్వాలి, సీట్ రావాలి. సో ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే చేస్తామన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇప్పటికీ కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా SA2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, దానికి కూడా సపోర్ట్ చేస్తాం. పబ్లిక్ ఎగ్జామ్స్ మెయిన్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే మనం పెట్టిన పేపర్స్ ప్రిపేర్ అయ్యి చాలామంది అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకున్నారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పటికీ చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి, మనకైతే క్వశ్చన్ పేపర్ అనేది ఇదైతే బయాలజీ అనమాట. సో బయాలజీ కోసం విద్యార్థులందరూ ఎంతగానో ఎదురు చూశారు. బిట్ పేపర్ కావాలి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే బిట్ పేపర్ అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మా టీంకి అయితే అర్థమవుతుందన్నమాట. సో ఎంతమంది విద్యార్థులకు బిట్ పేపర్ కావాలనుకుంటున్నారు అని అయితే రియల్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఈ బయాలజీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకైతే ఎగ్జామ్ గంట ఉందనంగా 2 గంటలు ఉందనంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ అయితే తెలిసింది. కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే నోటిఫికేషన్ అనేది మీకు డైరెక్ట్గా వస్తుంది. సో పెట్టి మరి వెంటనే వితిన్ 5 minutes 10 minutesలో డిలీట్ చేయడం జరుగుతుంది, అందుకే చెప్తున్నా. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడండి, క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.